హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తున్న కూరాకైతే అసలు వాటిని పండించక్కర్లేదు. అవి పొలాల్లో వాటంతటికి అవే గ్రో అవుతాయి. ఇవి చాలా హెల్దీ, కంటికి కూడా చాలా మంచిది. సీడ్స్ స్ప్రెడ్ అయ్యి కూరాకు వాటంతటికి అదే పెరుగుతుందన్నమాట. ఈ కూరాకునైతే కడిగేసి పెనం తీసుకొని అందులో ఆయిల్ ఏం వేయకుండా డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా ఆకుకూరను అయితే కడిగేసి పెనం తీసుకొని అందులో ఆయిల్ ఏం వేయకుండా డైరెక్ట్గా ఆకుకూరని పెనంలో వేసేసుకోవాలి. అందులో మనం ఆల్రెడీ కడుగుంటాం కదా, కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటరే సరిపోతుంది అనమాట ఆకుకూర కుక్ అవ్వడానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఉడికిచ్చారంటే తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత దంచిన వెల్లుల్లిపాయలను వేసేసి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టి ఉడికిచ్చారంటే తొందరగా లేత కాడలతో పాటు త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంకో పెనం తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో కొంచెం వడియం వేసి, వడియం బాగా వేగాక అందులోకి మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆకుకూరని ఇందులోకి వేసేసేయాలి. ఇందులోకి వేసేసాక కొంచెం బాగా కలిపేసుకొని రోస్టెడ్ గ్రౌండ్నట్ పౌడర్ అంటే పొడి కొట్టుకున్న పల్లీల పొడిని అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం సేపు ఫ్రై చేసుకున్నారంటే హెల్దీ అండ్ టేస్టీ కూరాకు ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. వీటికైతే మందులు అస్సలు కొట్టరు, చాలా హెల్దీ కూడా. రాగి ముద్ద కాంబినేషన్తో కర్రీతో ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.